What do you? హే గైస్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. నాకు ఎందుకు స్పెషల్గా ఉందంటే కొంతవరకు వంశీ గారు అన్నది రైట్. సుమంత్ ఇస్ ఫ్యామిలీ టు మీ. అట్ ద సేమ్ టైం సుమంత్ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చారు. సో ఐ హ్యాడ్ టు మేక్ షూర్. సో తను అప్పటి నుంచి నాకు ఫ్యామిలీయే. మీలో చాలామందికి తెలియంది ఏంటంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగలగడానికి రీజన్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్గా కొంచెం ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ బయట, కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్గా బయట కూడా ఉన్నాయి. సో నాకు రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో వ్యాస్లా ఉన్నారనమాట ఆయన. సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. My many congratulations to ETV Win, Sai Garu, Nitin Garu, Rakesh Garu, and truly a feather in your cap, director Sunny. Sunny, meeku teluso telido na real name Sunny. So eppudaina Sunny Square ani మనం నాతో ఒకటే పెంట ఏంటంటే కొంచెం టైం పడుతుంది సినిమా చేయడానికి. అది మీకు ఓకే, జుట్టు ఓడదంటే ఓకే, కలుద్దాం. బట్ ఐడ్ ఆల్సో లైక్ టు టేక్ ది ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ సనీస్ రైటింగ్ పార్ట్నర్ దీప్తి. అద్భుతమైన స్టోరీ. ఇద్దరు కలిసే కదా రాసింది, తప్పుగా చెప్పట్లేదు కదా. సో అది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ పవన్ రిమెంబర్డ్. ఏదో 1-2 రోజులు సరదాగా మా సెట్ మీద పనిచేసింది కూడా అదేదో నేనేదో క్రెడిట్ ఇచ్చినట్టుగా చెప్పారు. బట్ నాకు తెలియలేదు యాక్చువల్గా అదే పవన్ ఇక్కడికి వచ్చి ఈ సినిమా షూట్ చేశారని. బట్ సినిమా చూసినంతసేపు ఇది నేను థియేటర్లో చూడాలి కదా, ఇంత లార్జ్ స్కేల్ బిగ్ ఫిల్మ్లా ఉంది, ఎందుకు నేను థియేటర్లో చూడలేదు, నేను ఏఎంబి స్క్రీనింగ్ మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫ్రేమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నా ఫేవరెట్ Ram, you made me cry along with him. నాకు పెళ్ళంటే బాగా ఇష్టం అబ్బా. అండ్ యూ రిమైండెడ్ మీ వాట్ ఇట్స్ లైక్ టు బి అ కిడ్ అగైన్. అండ్ నాకు భలే అనిపించింది ఈ సినిమా. అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక 2 weeks ముందే చూశాను. ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను. నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు. అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఇది ఏమైందిరా నీకు అంటే నథింగ్ జస్ట్ కంట్లో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే, సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూశాను అనమాట. ఇట్స్ లవ్లీ ఫిల్మ్. మనం అందరం ఈ ఈవెంట్లో చాలా జోక్స్ చేసుకున్నాం. ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం, ఏడిపించింది కాబట్టి. ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి, ఇది ఫీల్ చేయించే సినిమా. ఈ సినిమా నన్ను ఎంత ఏడిపించిందో అంతే నవ్వించింది, అంతే ప్రేమలో పడేసింది, అంతే పేరెంట్స్ తోటి బాగా ఉండాలని ఫీల్ చేయించింది, అంతే మన దేశంలో ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని ఫీల్ చేయించింది. సో నా ఒకే ఒక రిక్వెస్ట్, అంటే ఏదో ఈడేంటర్ పెత్తనం జతాయిస్తున్నాను అనుకోవద్దు, బట్ నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఏడిపించే సినిమా అనగానే చూడొద్దు, ఇది ఒక లైఫ్, అలాంటి సినిమా అనమాట. అండ్ నాకు సనీతో పెద్ద పరిచయం లేదు, ఒకసారి కలిసేంతకుముందు నాకు తెలిసి తన ఉద్దేశం అది ఏడుపు కొట్టి సినిమా తీయాలంది కదా ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా అంత మ్యాసివ్ సక్సెస్ అవ్వడానికి బహుశా టీం అందరు సర్ప్రైజ్ అయి ఉంటారు. నాకు చెప్పడం కొన్ని వినిపించాయి కదా స్టేజ్ మీద, మేము ఇంత సర్ప్రైజ్ ఏమి అసలు అనుకోలేదు, రెస్పెక్ట్ వస్తుందని. నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదండి. నేను ఇది చూసినప్పటి నుంచి అవుట్రైట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని నమ్మాను. నేను మళ్ళీ రావ చూసినప్పుడు అలానే నమ్మాను, నేను అనగనగా చూసినప్పుడు అలానే నమ్మాను, నేను పొలిమేర చూసినప్పుడు అలానే నమ్మాను. సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ బికాజ్ నేను ఏం పెద్ద ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, డిస్ట్రిబ్యూటరు, మార్కెట్, హీరోయిన్, ట్రాక్ రికార్డు, కొత్త డైరెక్టరా, పాత ప్రొడ్యూసర్, ఇవి ఏవి లేకుండా కూర్చున్నామా, పాప్కార్న్ తిన్నామా, సినిమా ఎంజాయ్ చేసామా అనే రకం నేను. అండ్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. సో మీ ఇళ్లలో కూర్చోండి, పాప్కార్న్ పెట్టుకోండి, అనగనగా ఎంజాయ్ చేయండి. అండ్ నా కోసం కుదిరితే ఎప్పుడైనా ఇంకొకసారి ఏఎంబిలో స్క్రీనింగ్, బిగ్ స్క్రీన్ మీద. And in conclusion,
I'd also like to congratulate all the other important lead characters of the film. ది అదర్ పిల్లలు ఏడి మన బన్నీగాడు ఏడి పాపం అందరు నన్ను బయట కిరణ్ అని పిలుస్తున్నారు, నేను నోని సినిమాలో కిరణ్, బయట నా రియల్ నేమ్ బన్నీ అన్నాడు. సో రాకేష్ గారు అండ్ కాజల్ గారు, आपने जिस तरह से बागी का रोल निभाया, that felt amazing. I couldn't believe that you were not Telugu. It was so natural. It was amazing. I loved all these little children in the film. I loved all the supporting characters in the film. It is a gem. Please watch it once again. Enjoy. Thank you, Sesh Garu. Thank you so much once again for your time. So we all are waiting, eagerly waiting for your film to celebrate అంటే మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద తొందరగా వచ్చేస్తారని అనుకుంటున్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. హలో ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్, కిడ్స్ హలో. నాకు కూడా టీషర్ట్ ఇవ్వాల్సింది, అనగనగా టీషర్ట్ మర్చిపోయారా? ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ గైస్, నన్ను మర్చిపోయారా ఏంటండి? ఎనీవే, ఇట్స్ సో హ్యాపీ టు బీ హియర్. లాస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎస్పెషలీ శేష్ అంత చక్కగా మాట్లాడిన తర్వాత. నేను కొంచెం క్లుప్తంగా మాట్లాడతాను. ముందుగా ముందుగా మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం, మాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన, ఈవెంట్కి వచ్చిన మిత్రులు, ఇండస్ట్రీ మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా నేను పేరు పేరున అందరినీ థ్యాంక్ చేయను, ఎందుకంటే నేను ఎవరినో మర్చిపోతాను, మర్చిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నన్ను తిట్టుకుంటాను. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, మై టీమ్, పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారందరూ, లైక్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ సనీ అండ్ దీప్తి ఫస్ట్. ఎందుకంటే నా దృష్టిలో ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్, రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ చదివిన తర్వాత, ఫస్ట్ డ్రాఫ్ట్ వీళ్ళది కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ వేరే ఎవరిదో చదివిన తర్వాత నాకు ఐ డి నాట్ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ సన్నీ అండ్ దీప్తి రంగంలో దిగాక అది ఒక మామూలుగా ఉన్న స్క్రిప్ట్ని ఒక 95%, 100%కి తీసుకొచ్చారు. అది చాలా చాలా కష్టం. అది నాకు నిజం చెప్పాలంటే, నాకు మళ్ళీ రావా తర్వాత నాకు లాస్ట్ నా కెరియర్లో ఇప్పుడు ఓకే, ఐ హ్యాడ్ లైక్ హిట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్ దాట్, బట్ సిన్స్ మళ్ళీ రావా నాకు ఆ ఫీలింగ్ నాకు కలగలేదు. అండ్ రాహుల్, యూ మెన్షన్ టు మీ మెనీ టైమ్స్, ఎందుకు వై లైక్ you're not, I said, what can I do? It's I haven't received a script like this. And సడన్గా ఇప్పుడు అనగనగా వచ్చింది, and which I liked immensely, immediately. And దీన్ని సపోర్ట్ చేసిన ఈటీవీ వారు, సాయి గారు, నితిన్, మై ఫ్రెండ్స్, అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మై ఫ్రెండ్స్ బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏమంటారు, ఫ్యూచర్ అసోసియేషన్ ఆల్సో ఈటీవీ విన్తో. అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు, ఎక్సలెంట్ జాబ్ అండి ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేసి, అసలు వితౌట్ ఎనీ హికప్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన శేష్కి, లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్. ఎందుకంటే మేమందరం సినిమాలు చేసేటప్పుడు ఒక 10 మీద మేము ఒక 8, 9 కోసం ఏం చేస్తామండి, ఒక 10, వాడు 11 కోసం ఏం చేస్తాడు. అందుకనే నేను ఈ స్క్రిప్ట్ చదవలేదు, బట్ సినిమా అంతా రెడీ అయ్యాక మేమందరం, మన టీం అంతా మేము బాగా స్పందించాము, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. తనకి చూపించిన తర్వాత అప్పుడు నాకు ఈ సినిమాలో నిజంగా విషయం ఉందని, అప్పుడు నాకు ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ తను ఒకసారి చూసి ఈ సినిమాలో విషయం ఉందని నాకు ఏడుస్తూ చెప్పాడు నాకు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే, ఈ సినిమాలో విషయం ఉందని. ఆ విషయాన్ని మీరందరూ, ప్రేక్షకులందరూ మరొకసారి ఏమంటారు, బలపరిచినందుకు, మా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకున్నాము, మేము అనుకున్న దానికన్నా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ నాకు తెలుసు నేను ఎవరినో మర్చిపోతున్నాను, కానీ పర్వాలేదు, నేను తర్వాత మీకు స్వయానా వచ్చి థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ, మర్చిపోతే క్షమించండి.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది సినిమాలో థియేటర్లో ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత చూడని వారు ఇప్పుడు ఓటీటీలో ఇంట్లో చూస్తారు. కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో వచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే లైక్ వై ఇజంట్ ఇట్ దేర్ ఇన్ థియేట్రికల్ రిలీజ్ అని చాలామంది అడిగారు మమ్మల్ని. సో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్వెల్మింగ్ పబ్లిక్ డిమాండ్, ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీలో వచ్చిన సినిమా ఇప్పుడు మీ ముందు లిమిటెడ్గా ఈ వారం నుంచి థియేటర్స్లో రాబోతుంది. విజయవాడ అండ్ వైజాగ్తో స్టార్ట్ చేస్తున్నాము, అండ్ త్వరలో బై నెక్స్ట్ వీక్ వీ విల్ హిట్ మోర్ స్క్రీన్స్ and we're bringing it to you. So people like Sesh who want to go see it in AMB or bigger screens, you can see it. మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూడవయ్యా, పర్వాలేదు. I know you're busy. And I guess that's it. I just want to thank you all from the bottom of my heart, and I don't want to take up more of your time. మా సినిమాని, మా ఎఫర్ట్స్ని ఇలా ఎంత ఒక హార్ట్ ఫెల్ట్గా స్వీకరించినందుకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ కథని నమ్మినందుకు, ఈ కథని మా అందరి ముందుకు తెచ్చినందుకు. జనరల్లీ మీరు చెప్పినట్టు నిజంగానే ఒక సినిమా చేసి ఆడియన్స్ని పిలుస్తాం థియేటర్కి రండి అని, బట్ ఈ సినిమా వాళ్ళే పిలుస్తున్నారు థియేటర్కి రండి అని. ఇది నిజంగా సరికొత్తగా ఉంది, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి సినిమాలతో మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సుమంత్ గారు.